వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వినూత్నంగా వినతులను స్వీకరించిన కేంద్ర మంత్రి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుండి వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేరుగా ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రితో మాట్లాడిన తమ బాధలు చెప్పుకున్న శ్రీకాకుళం వాసులు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం, కేంద్రం నుంచి మరో 2 లక్షల సాయం. ఆర్డీఓ, డీఎస్పీ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ అధికారుల సస్పెన్షన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. కాకినాడ జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన సీఎం. ప్రజారోగ్యానికి పెద్దపీట. 22 మంది లబ్ధిదారులకు 19 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ. రాష్ట్ర ప్రజలకు ప్రజాపయోగ కార్యక్రమాలను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. 20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణ. శానిటేషన్ సిబ్బంది ఉదయం 5:30 నుంచే విధుల్లో ఉండాలని ఆదేశం. మామిడి రైతు ఈ ఏడాది వాతావరణ మార్పులతో తల్లడిల్లుతున్నారు. మామిడి రైతును వణికిస్తున్న మంచు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపే విధంగా వర్చువల్ విధానంలో ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలోని క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ప్రజలు వినతులు అందించగా ఢిల్లీలోని తన కార్యాలయం నుండి రామ్మోహన్ నాయుడు వినతులను స్వీకరించారు. వర్చువల్ విధానంలో బాధితులతో మాట్లాడుతూ ఓపికగా వారి సమస్యను తెలుసుకుంటూ అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్యను చేరువ చేస్తూ పరిష్కారానికి ఆదేశించారు. మొత్తంగా ఉదయం 10:30 గంటలకు ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభం కాగా మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగింది. మొత్తంగా 56 మందితో రామ్మోహన్ నాయుడు నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఒడ్డుకు చేర్చారు. కేంద్ర మంత్రి స్థాయిలో నిత్యం హస్తినలో క్షణం తీరిక లేకుండా గడిపే రామ్మోహన్ నాయుడు తాజా కార్యక్రమం ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యలను మరింత వేగవంతమైన పరిష్కారం దొరుకుతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమం మరింత విస్తృతం చేస్తామని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంతో పాటు 7 నియోజకవర్గాల్లోని శాసనసభ నియోజక కేంద్రాల్లో సైతం గ్రీవెన్స్ అందుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలను మరింత ప్రాధాన్యమిస్తూ వేగవంతమైన చర్యలకు కార్యాచరణ సిద్ధం చేశామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బాణసంచా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల పరిహారం ఇవ్వనుందన్నారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియా సమావేశంతో మాట్లాడారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాధితులంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. అందులో 12 మంది ఎస్సీలు, 8 మంది మహిళలు ఉన్నారన్నారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు. ఇటీవల ఒక ఘటన జరిగింది. దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోమని ఆదేశించానన్నారు. అయినప్పటికీ మళ్లీ మరోసారి ఇటువంటివి చోటు చేసుకోవడం విచారకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో ఓ భార్యాభర్తలు కూడా చనిపోయారన్నారు. చనిపోయిన వారి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. బాణసంచా తయారీలో వాడే సామాగ్రి చాలా ప్రమాదకరమైంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. సాంకేతికంగానూ దీనిపై విచారణ జరగాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా కార్మిక శాఖ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారిని సస్పెండ్ చేస్తున్నామన్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తున్నామన్నారు. మిగిలిన బాధ్యులపైన చర్యలు ఉంటాయన్నారు. సంబంధిత యజమాని ఎక్కడ ఉన్నా పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూలి పని చేసుకుని ఇల్లు గడపాలనే పరిస్థితి
అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళను కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాబ్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాల ముందుకు పోతానని తెలియజేసుకుంటూ నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. అవసరమైతే ఆయన ఆస్తులు జప్తు చేసి బాధితులకు అందిస్తామన్నారు. బాధితుల్లో చాలా మంది తమకు ఊహ తెలిసినప్పటి నుంచే ఇక్కడే పనిచేస్తున్నామని తెలిపారని చెప్పారు. రోజుకు 700 వస్తుందని, అదే ఉపాధి పనిలో 300 మాత్రమే వస్తుందని చెబుతున్నారు. నరేగాలో 125 రోజులు పని కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు అనిత, కందులు దుర్గేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు సానా సతీష్, ఉదయ్ శ్రీనివాస్, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు తదితరులు ఉన్నారు. వేటపాలెం పేలుడు ప్రమాద బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ జీజీహెచ్లో వేట్లపాలెం పేలుడు ప్రమాద బాధిత క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లో పేలుడు ప్రమాదానికి కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పనిచేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పనిచేస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అన్నారు. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యులే బాధ్యత వహించాలన్నారు. ఇక్కడికి వచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి వచ్చానన్నారు. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించామన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నామన్నారు. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులో ప్రభుత్వమే భరిస్తుందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్తో పాటు క్షతగాత్రులను పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. నియోజకవర్గంలో టెక్కలి, నందిగం మండలం నుంచి ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సాగు, తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి. నూతన పింఛన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు. పింఛన్ల విషయంలో అర్హత ఉన్న వారికి నూతన పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందని, అనర్హుల పింఛన్ను తొలగించి అర్హులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పరిహారం అందించారు. సౌదీ అరేబియా మాదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పరిహారం అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వారికి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అందుకే అందరినీ సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని వెల్లడించారు. ప్రభుత్వం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న వెంటనే మంత్రి అజరుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మాదీనాకు పంపామని గుర్తు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే పాస్పోర్ట్లు, వీసాలు ఇప్పించి మదీనా పంపించామన్నారు. అక్కడి భారత్ కాన్సులేట్ సౌదీ ప్రభుత్వంతో చర్చించి మృతి చెందిన వారి అంత్యక్రియలు జన్నతుల్ బకీలో చేయించిన విషయాలను గుర్తు చేశారు. నవంబర్ 17, 2025న మాదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సహజీవనమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి 3 లక్షల పరిహారం అందించారు. దేశం బయట జరిగే ప్రదేశాల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించే విధానం లేనప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవల నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించామన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారి వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం మొదలవలస గ్రామాల్లో వెలసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ 32వ వార్షికోత్సవ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గ్రామీణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు సమాజ ఐక్యతకు బలమైన పునాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జాతరలో తప్పిన ప్రమాదం. విజయనగరం జిల్లా రాజాలు పులిపల్లి అమ్మవారి జాతరలో చిన్నపిల్లలు అడుగునేందుకు యాత్ర చేసిన గాలిభవన్ దారుడు వారిలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. అందులో ఆడుకుంటున్న పిల్లలు లోపలే చిక్కుకుపోయారు. కొంతసేపు ఇబ్బంది పడడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పిల్లలను రక్షించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులకు ఈ ఏడాది దెబ్బకొట్టిన మంచు. విజయనగరం జిల్లా రాజాంలో మామిడి రైతు ఈ ఏడాది వాతావరణ మార్పులతో తల్లడిల్లుతున్నారు. మామిడి రైతును మంచు వణికిస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో పూతతో కలకల్లాడుతూ మామిడి తోటలు రైతుల్లో ఆశలు నింపాయి. అంతలోనే వారి ఆశలు మంచు రూపంలో ఆవిరయ్యాయి. మంచు దెబ్బకు పూత మాడి పిందెలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మంచు ఇలాగే కొనసాగితే మామిడిపై ఆశలు వదులుకోవలసిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన పొగమంచు ప్రభావంతో కొన్ని చోట్ల చిన్న చిన్న మామిడి పిందెలు సైతం నేలరాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తెల్లవారుజామున మంచు, పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో మామిడి పూత పిందెపై తామర పురుగు ఆశిస్తుంది. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనితీరును స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. శ్రీకాకుళం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును స్వయంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మేదర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణ జరుగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంలో డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండగా కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మార్కెట్లో పర్యవేక్షిస్తూ వివిధ వ్యాపారులు తమ వ్యాపారులు చేయి స్థలాల్లో వేస్టేజ్ గా పడి ఉన్న వ్యర్థాలను ఎందుకు తొలగించలేదని వర్తకులను ప్రశ్నిస్తూ కొన్ని షాపులను మూయించివేశారు. ఇకపై ఈ విధంగా జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ సిబ్బందికి మరియు ప్రజలకు మధ్య సమన్వయం ఉండాలని, వ్యర్థాలను సేకరించుటకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని వర్తకులను మరియు ప్రజలను కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని, యుద్ధ ప్రాతిపదికన పూడికతీత, వ్యర్థాల తొలగింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించిన ట్రాక్టర్ మరియు జేసీబీ యంత్రాల సహాయంతో నగరంలో ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆవులు తిరిగే ప్రదేశంలో పేడ కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుకుగా ఉన్న రోడ్లలో చిరు వ్యాపారులు డ్రైనేజీ కాలువలకు దగ్గరలో వ్యాపారాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డయేరియా వ్యాప్తి చెందడానికి ఒక్క త్రాగునీరే కారణం కాదని, ఆహార వ్యర్థాలు మరియు అపరిశుభ్రతే ప్రధాన కారణమని వెల్లడించారు. నగరంలో డయేరియా బాధితుల సంఖ్య నిలకడగా ఉందని, భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలి మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద ఇప్పటి వరకు 300 మంది లబ్ధిదారులకు 3 కోట్లను ఆర్థిక సహాయం కింద అందించిన విషయం విదితమే. ఈ సందర్భంగా 22 మంది లబ్ధిదారులకు సుమారు 19 లక్షల నగదు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైనంత నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుపేద కుటుంబాలు ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. వైద్య ఖర్చుల భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్ఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కళింగ కామెడీ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఎస్సీఎస్ అధ్యక్షులు వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రజాపయోగ కార్యక్రమాలను మరింత చేరువ చేసే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజాపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రణాళిక అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకుని 99 రోజుల పాటు జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు విఎం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి పదంలోనూ పరిపాలనలోనూ తెలంగాణను తిరిగిలేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శాఖల వారీగా అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్యూర్ రేర్ 3 జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కో-అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకనమీకి దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుందన్నారు.
అన్ని విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఎంఈఓలన్నీ ఫలితమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అవి గ్రౌండ్ అయ్యేంత వరకు సంప్రదింపులు జరగాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రౌండ్లు 9 నెలలకు సరైన దిశానిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు చూపిన విశ్వాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులందరికీ ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూర్ మండలం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి. జాతీయ రహదారిపై కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూర్ మండలం జవహర్ నగర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం రహదారిపై వెళ్తున్న కారును వేగంగా వచ్చిన లారీ వెనుక నుండి ఢీకొట్టింది. అనంతరం దిగువనున్న సర్వీస్ రోడ్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఇచ్చోడకు చెందిన రాజీరా బేగం అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త అబ్దుల్ కదీర్ సహా డ్రైవర్ మోహన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. వాహనాలు సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చినప్పుడు అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై గుడిహత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆమ్దల్ వలసలో చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. ఆమ్దల్ వలస నియోజకవర్గంలోని ఆమ్దల్ వలస పట్టణ మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలను పంపిణీ చేసిన ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. స్వచ్ఛ రథం ద్వారా పట్టణంలోని ప్రతి వార్డులో ఇంటింటికి చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుందని తెలిపారు. తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలో పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచడం, చెత్త పేరుకుపోవడం నివారించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెత్త సేకరణ కోసం అందజేసిన రిక్షాలు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా సేవలను వేగవంతం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. పలాసలో గోపీచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందని కోచ్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఈ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం మరియు మానసిక ధైర్యం కలగాలంటే తప్పనిసరిగా క్రీడలు అవసరమన్నారు. అలాగే స్కేటింగ్ వలన మంచి శారీరక పెరుగుదలతో పాటుగా ఏకాగ్రత శక్తి పొందగలరని పేర్కొన్నారు. అలాగే ప్రతి తల్లిదండ్రులు స్కేటింగ్ క్రీడాకారులకు తగిన అవకాశం కల్పించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, జిల్లా స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఏ షణ్ముఖ్, ధ్యాన్ చంద్, స్పీడ్ స్కేటింగ్ క్లబ్ నిర్వాహకులు టీవీ ప్రణీప్, రాష్ట్ర టెక్నికల్ కమిటీ మెంబర్ బి చంద్రావతి పాల్గొన్నారు. జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ఆధ్వర్యంలో జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం స్థానిక పెద్దరెల్లి వీధిలో జరిగిందని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ మాట్లాడుతూ మనకి ఒక ఆర్మడ్ ఫోర్సెస్ హౌసింగ్ సొసైటీ ఉందని దాని విధి విధానాలు సభకు వివరించారు. అలాగే మాజీ సైనికుల స్వరం గట్టిగా వినిపించే ఆవశ్యకత ఎంతైనా ఉందని సభకు వివరించారు. అలానే జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఈసీహెచ్ఎస్ ఎంపాన్యువల్ హాస్పిటల్ రెన్యువల్ గురించి ప్రయత్నం చేయాలని సభలో ప్రస్తావించారు. ఆఖరిగా చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు మాట్లాడుతూ కార్గిల్లో సైనికుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా మరియు యువత ఆర్మడ్ ఫోర్స్ లో జాయిన్ అయ్యే విధంగా యువతను ప్రేరేపించే విధంగా జిల్లాలో కార్గిల్ పార్క్ తయారవుతుందని సభకు వివరించారు.
ఒక మాజీ సైనికులను మరియు వారి అవసరాలను గుర్తించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత ఇటీవల రథసప్తమి రోజున అరసవిల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు వీర నారీమణులకు మెమోటోతో చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, ఆంధ్రవలస యూనియన్ చైర్మన్ లెఫ్టినెంట్ కర్నెల్ పిఎస్ రావు మరియు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు వీర నారీమణులు పాల్గొన్నారు. కోటబొమ్మల నియోజకవర్గంలో స్వచ్ఛరథం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద నందిగాం మండలం కాపుతెంబూరు గ్రామానికి స్వచ్ఛత కార్యక్రమాల కోసం స్వచ్ఛరథం ప్రారంభించారు. ప్రత్యేక వాహనాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర అంటే కేవలం పరిశుభ్రమైన రహదారులు మాత్రమే కాదని, స్వచ్ఛమైన ఇల్లు, కాలనీలు, గ్రామాలు కలిసే నిజమైన స్వచ్ఛాంధ్ర అని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పరిశుభ్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలందరి కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగి, ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ చైతన్యంతో ముందుకు వస్తేనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాదని, అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టవచ్చని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు మరియు ఇతర చిరు ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను వివరించారు. అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. అలాగే ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించామని, వీటి ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు అందుతున్నాయని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70% నుండి 96%కి పెరగడం కూటమి పాలన ఫలితమని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆర్వోలు, టీవీలు, ఇండక్షన్ స్టవ్లు, నాణ్యమైన వంట పాత్రలు, ఆట వస్తువులు, బోధనా చాట్లు వంటి సదుపాయాలు కల్పించామని చెప్పారు. వేసవిలో 15 రోజుల సెలవు ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు ఉపశమనం కల్పించామని వివరించారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను నిజం చేస్తూ 2025లో బడ్జెట్లో 20 కోట్లు కేటాయించామని చెప్పారు. అంగన్వాడీలకు అండగా నిలిచి వారి గౌరవాన్ని పెంచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని ఎమ్మెల్యే గోవిందరావు మీడియా ముఖంగా పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై చెలో విజయవాడకు మద్దతుగా నర్సన్నపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్లతో చలో విజయవాడకు మద్దతుగా నర్సన్నపేటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంకు ఉద్దేశించి అంగన్వాడీ అధ్యక్ష కార్యదర్శులు సరోజనమ్మ, పి భాగ్యలక్ష్మి, నర్సన్నపేట సిఐటియు మండల కన్వీనర్ వై చలపతిరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీల దీక్ష శిబిరాల వద్దకు వచ్చి గత ప్రభుత్వం మహిళల ప్రభుత్వం కాదు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తాం, మహిళలుగా గౌరవించడం లేదని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తామని వాగ్వాదం చేసి 2 సంవత్సరాలు కావస్తున్నా నేటికి సమస్యలు పరిష్కారం చేయలేదని గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. గతంలోన వైసీపీ ప్రభుత్వం
అధికారంలో ఉండేటప్పుడు అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలనేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ సమస్యలు పరిష్కారం చేయలేదు. అప్పుడు 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్క చెల్లెలకు సమస్యల పరిష్కారం చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గాని ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 200 రోజులు అయిపోతుంది కానీ ఇంతవరకు సమస్య అనేది పరిష్కారం చేయట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి చెప్తున్నప్పుడు కూడా ఈ రోజు చాలీ వేతనాలతోని పని అనేది చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీలకి 11,500 రూపాయలు టీచర్ కి ఇస్తున్నారు. హెల్పర్లకు సంబంధించి 7,000 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇప్పుడు ధరలకు అనుగుణంగా అవి చాలడం లేదు. పిల్లలు చదివించుకోదమన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి వాళ్ళకి పని ఒత్తిడి అనిపిస్తున్నారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచనలను పక్కన పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అన్నారు. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం వల్ల పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్యం చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి ఉమా తదితరులు పాల్గొని కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను నర్సన్నపేట పట్టణంలో పంపిణీ చేశారు. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను నర్సన్నపేట మండలం కొత్తవలస గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కళ్లాల్లో వెలుగు నింపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోను చూసిన రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని, భూమి సరిహద్దు రాళ్లపై కూడా అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ముద్రించుకోవడంతో రైతులు తమ భూమి ఏమవుతుందని ఆవేదన చెందారని, లిటిగేషన్ భూములు క్రమబద్దీకరణ, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగడం కూటమి ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని బగ్గు రమణమూర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంగి కృష్ణంనాయుడు, పొందర కురుకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నరసింహులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలం హల్దు ప్రధాన రహదారిలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి. సారవకోట మండలం అల్దు ప్రధాన రహదారిలో సోమవారం జరిగిన స్కూటీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాల పాలయ్యారు. హెచ్చెర్ల మండలం కొయ్యంకు చెందిన మజ్జి నరేంద్ర అప్పలనాయుడు పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నరేంద్రకు తీవ్ర గాయాలు కావడంతో నర్సన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.